బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఆ బీచ్లో ఎన్విరాన్మెంటల్ క్వాలిటీకి సంబంధించి అక్కడున్న క్వాలిటీ ఆఫ్ బాతింగ్ వాటర్, అక్కడున్న క్లీన్లీనెస్, శానిటేషన్ వీటన్నిటికి సంబంధించి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారనమాట. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న బీచెస్ సంబంధించి 33 క్రైటీరియాస్ తీసుకుంటారు, 33 క్రైటీరియాస్ తీసుకుంటారు అనమాట. దాన్ని బేస్ చేసుకుని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారు. బేసికల్గా ఈ క్రైటీరియాలో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్, క్వాలిటీ ఆఫ్ బాతింగ్ వాటర్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, కన్జర్వేషన్ అండ్ సేఫ్టీ సర్వీసెస్ ఆన్ ద బీచెస్, బీచెస్లో సెక్యూరిటీ ఎలా ఉంది, సేఫ్టీ ఎలా ఉంది, బీచెస్ని ఎలా కన్జర్వ్ చేస్తున్నారు, నీట్నెస్ ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, అక్కడున్న ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, అక్కడ దగ్గరలో ఉన్న వాటర్ బాతింగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎన్విరాన్మెంటల్ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తారనమాట. యాక్చువల్లీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనే ప్రోగ్రామ్ మొదట్లో 1985లో ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత డెన్మార్క్ బేస్డ్ ఎన్జిఓ FEE, ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ సర్టిఫికేట్ని ఇస్తున్నారనమాట. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సంబంధించి ఒక జ్యూరీ ఉంటుంది. అంటే బ్లూ ఫ్లాగ్ ఇవ్వటం వీటికి సంబంధించి ఒక జ్యూరీ ఉంటుంది. దానిలో UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించిన సభ్యులు, IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళ సభ్యులు, తర్వాత UNWTO, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, వీళ్ళందరూ కలిపి దీనికి సంబంధించి ఒక జ్యూరీగా వ్యవహరిస్తారు. దానిలోంచి FEE, ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ సర్టిఫికేట్ అకార్డ్ చేస్తారనమాట.